అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కాజీ టాక్స్ విత్ రుచి. ఈరోజు మన ఛానల్లో ఆలూ ఫ్రై రైస్ ఎలానో చూపించబోతున్నాను. ముందుగా ఒక 2-3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ ఎక్కువ బాయిల్ చేయకుండా ఒక 10 to 15 మినిట్స్ లోపలే బాయిల్ చేసుకొని ఇంత మాత్రం ఇంత మాత్రం బాయిల్ అయితే చాలండి. పొటాటో ఎక్కువ బాయిల్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది, ఆలూ ఫ్రై రైస్కి సెట్ అవ్వదనమాట. అలాగే ఈ ఆలూ ఫ్రై రైస్కి కావాల్సిన విధానాలు: ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఒక 2, కరివేపాకు తగినంత, కొత్తిమీర తగినంత, టమోటా ఒక బిగ్ సైజ్ ఆర్ స్మాల్ సైజ్ 2, పచ్చిమిర్చి ఒక 4 ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫైనలీ బాయిల్డ్ రైస్. ఈ బాయిల్డ్ రైస్తో ఆలూ ఫ్రై రైస్ని చేసుకోవడానికి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు ఎంతవరకు చూసుకోవాలి. స్టార్ట్ అన్నట్టు అలా వేగినాక ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేయించుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత టమోటాకాయ ఇలా ఈ 3 బాగా వేయించుకున్నాక ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఆ 3 వేయించుకున్నాక తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక బాయిల్ చేసిన పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి వీటిల్లో బాగా ఒక 10 to 15 మినిట్స్ అంటే కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఈ పొటాటోస్ని వేయించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పొటాటోస్ని బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. ఈ విధంగా పొటాటోస్ కొంచెం వేయించుకున్నాక దానికి తగినంత మిరప్పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, పెప్పర్ మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకోసారి వేయించేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న పొటాటో మొత్తం కూడా బాగా వేయించుకున్నాక ఏదైతే మనము బాయిల్ చేసి పెట్టుకుని ఉంటాం కదా వైట్ రైస్ని ఆ వాటిల్లో మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఆలూ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఫైనలీ అలా అంతా మిక్స్ అయిపోయినాక కొత్తిమీర అయితే ఇచ్చేసాము. కొత్తిమీర లేనిదే ఏ రైస్ కూడా ఎండవదు కదా. బిర్యానీ కానీ ఇలా ఏవైనా రైసెస్ కొత్తిమీరతోనే ఎండవుతుంది, కొత్తిమీరతోనే టేస్ట్ వస్తుంది. అదిరిపోయే ఆలూ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోకండి.